హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరీ స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు నాతో పాటు సర్కార్ నౌకరీ మూవీ టీం మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళు సర్కారీ నౌకరీ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ మెసేజ్ ఓరియంట్ మూవీని అయితే తీసిర్రు. మరి ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను మూవీ టీంని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డైరెక్టర్ శేఖర్ ఉన్నారు అండ్ హీరో ఆకాష్ అండ్ హీరోయిన్ భావన ఉన్నారు. సో వారిని అడిగి ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, ఎట్లున్నారు? పక్క తెలంగాణ స్లాంగ్లా చాలా బాగుంది ట్రైలర్ అయితే. సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ శేఖర్ గారు, ఇది మీకు 4వ సినిమా అనుకుంటా కదా? లేదండి, డైరెక్టర్గా సెకండ్ సినిమా. డైరెక్టర్గా సెకండ్ సినిమా, సినిమాటోగ్రాఫర్గా అంటే మన డైరెక్టర్ మల్టిపుల్ అన్నట్టు. సినిమాటోగ్రఫీ అండ్ రైటర్ అండ్ డైరెక్టర్. ఆయన అంత టాలెంటెడ్ అన్న విషయం మనందరం తెలుసుకోవాలన్నట్టు. సో చెప్పండి, ఈ సినిమాకి సంబంధించి స్టోరీ మీరే రాశారు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో విలేజ్ బ్యాక్ డ్రాప్లో తీసిన మూవీ ఇది. సో ఇట్లాంటి కథాంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఇది యాక్చువల్గా లైవ్గా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేసిందండి. సో ఇది ఒక 1 year నుంచి, అంటే ఈ స్టార్ట్ కాకముందుకు 1 year నుంచి ఈ కథ రాయాలి అనేది ఒకటి బ్రెయిన్లో ఉండేది. ఎందుకంటే అవి చాలా లైవ్గా నేను చూసిన క్యారెక్టర్స్. సో దీని ఇంపాక్ట్ కూడా ఇంకా ఇప్పటికీ ఉంది. సో అందుకనే దీన్ని రాద్దామని రైటింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని రైటింగ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం 70% రాసిన తర్వాత కూడా మనం ఎంజాయ్ చేస్తున్నామంటే అది నిజంగా మంచి స్టోరీ అవుతుంది. ఇది నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మూవీ అనేసి మేము విన్నాం. అంటే మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా తీసామనేసి చెప్తున్నారు. సో ఎట్లాంటి అంశాలను ఇందులో, అంటే ఉన్నది ఉన్నట్టు తీసారా, ఏమైనా ఇంకా జోడించారా? మేడం 90% నేను ఆల్మోస్ట్ చూసిన క్యారెక్టర్సే. ఈ ప్రతి సీను నేను ఎక్కడో దగ్గర చూసిందే. అది కొల్లాపూర్ ఏరియా అండి. అక్కడ చూసి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్సే. ఒక 10% 15% ఫిక్షన్ ఉంటుంది కదా సినిమా కోసం, ఆ డ్రామా కోసం. సో అన్ని లైవ్ అయితే ఎక్కువ ఉందండి. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా కొన్ని సీన్లు ఎక్కడ జరిగినాయి అక్కడే షూట్ చేశాను. అదే విలేజ్లోనూ కూడా చేశాను కొన్ని. సో అది చూసింది కాబట్టి చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది చేసేటప్పుడు అని అక్కడే చేయడం జరిగింది. అండ్ ఆకాష్ గారు, ఇది మీ ఫస్ట్ డెబ్యూ మూవీ. అంటే ఫస్ట్ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. బయట చూస్తే చాలా హ్యాండ్సమ్ ఉన్నారు, సినిమాలో కూడా చాలా అందంగా ఉన్నారు. కానీ ఇన్నోసెంట్, అది అమాయకత్వం క్యారెక్టర్ లో మీకు చాలా బాగా యాప్ట్ అయింది క్యారెక్టర్. సో అంటే స్టార్టింగ్ రావడమే ఒక మంచి ఇట్లా హీరో లుక్ లో ఉండాలి అని అనుకుంటారు కదా ఎవరైనా. సో మీరు కొంచెం డీ గ్లామర్ రోల్ లోకి వెళ్ళిపోయారు. ఎట్లా అనిపించింది మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు? స్క్రిప్ట్ చాలా నచ్చిందండి. అంటే చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న స్టోరీ. అంటే చాలా రిలేషన్స్ మధ్యన జరిగే ఒక స్టోరీ. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం ఏదైతే విషయాలు మాట్లాడుకోలేమో దాన్నే ఒక హ్యూమరస్లో వే చూపిస్తే జనాలకి ఇంకా ఎక్కుతుందనే ఒక ఐడియా అండ్ కాన్సెప్ట్తో సార్ వచ్చారు. ఎంత ఎమోషనల్ డెప్త్ ఉన్నా అంతే హ్యూమరస్గా కూడా ఆయన తీశారు ఈ మూవీని. సో స్క్రిప్ట్లో నచ్చిన అది బేసికలీ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎమోషన్స్ ఎలా జరిగిందో అని. స్క్రిప్ట్ నచ్చిన తర్వాత నేను ఇవేం చూసుకోలేదు. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నా నేను చూడడానికి, లేకపోతే నా జుట్టు ఎలా ఉంది నేను చూడడానికి ఎలా ఉన్నా. సో స్క్రిప్ట్కి తగ్గట్టు ఎంత ఆథెంటిక్గా నేను కనిపిస్తానో అదే చేయాలనిపించింది నాకు. సో ఆ గ్లామర్ అనేది ఎక్కువ పెద్ద ఆలోచించలేదు నేను. ఎస్ శేఖర్ గారు, ఆకాష్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఆకాష్ అయితే కరెక్ట్గా ఉంటాడు అని అనుకున్నారా ఈ క్యారెక్టర్కి? అవునండి, యాక్చువల్లీ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత రాఘవేంద్రరావు గారు ఆయన ఓకే చేసిన తర్వాత ఆర్టిస్టుల కోసం చూసినప్పుడు కొన్ని సీనియర్ యాక్టర్స్ వాళ్ళు కూడా వచ్చారండి, పేర్లు వచ్చినాయి. నేను అప్పుడు ఏమన్నా అంటే, లేదు వాళ్ళ ప్రీవియస్ సినిమాల ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది, నాకు కొత్త వాళ్ళతో ప్రయోగం, అంటే కొత్త వాళ్ళతోనే చేద్దాం సార్, ఇది కొంచెం ఎక్స్పెరిమెంటల్ లాగా ఉంటుంది, ఇది చేద్దాం అన్నప్పుడు కొన్ని వీడియోస్ ర్యాండమ్గా మేము గ్యాదర్ చేసే టైంలో సార్ది ఒక వీడియో వచ్చింది. సో అది చూసి నా మ్యూచువల్ ఎవరైతే పంపించారో తన అమ్మాయి కాల్ చేసి నేను అడిగాను అనమాట, ఒకసారి కలుద్దామని. కలిసి మేము మాట్లాడుకున్న తర్వాత అప్పుడు కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత అతను ఎవరనేది నాకు తెలిసింది, నా ప్రొడ్యూసర్ ఎవరనేది అతనికి తెలిసిందండి. సో అప్పటి వరకు నేను బయట పెట్టలేదు, తను చెప్పలేదండి. తను కథ కోసం తిరుగుతున్న వ్యక్తే, నేను నాకు ప్రాపర్ కథను నమ్మి వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది కూడా. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అనగానే కథ కూడా అడిగారు, నేను చేస్తా అంటారు. సో దానికంటే కథ ఏంటో తెలుసుకొని చేసిన వాళ్ళు ఇంపార్టెంట్, నాకు ఇంపార్టెంట్. అందుకని నేను ఫస్ట్ అవేవి రివీల్ చేయకుండా ఓన్లీ కథ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను.
దాని తర్వాత ఒకసారి మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేయాలండి అన్నారు. సరేలే అనుకున్నాం. తర్వాత కథ అయిపోయిన తర్వాత చెప్పాడు మమ్మీ సునీత గారు. అప్పుడే తెలిసిందా మీకు నాకు అప్పుడు సునీత గారి అబ్బాయి అని? ఆ నరేషన్ తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ రాఘవేంద్రరావు గారు తెలిసింది. ఈయనకు తెలిసిందండి, నేను చెప్పలేదు. జరిగినాయి అన్ని. అద్భుతం అది. కానీ ఒకటి సిమిలర్ ఏంటంటే స్క్రిప్ట్, ఆయనకి నచ్చిన స్క్రిప్ట్ నాకు నచ్చింది, అలా జస్ట్ స్క్రిప్ట్ మీద కలుసుకున్నాం మేము. సో దట్స్ వెన్ వీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ ఇంకా మూవీ మీద పనిచేయాలి అని. అసలు విచిత్రమైన మ్యాజిక్ అండి ఇది. అంటే చెప్పినా ఇది అలా ఎలా జరుగుతాయి అన్నట్టుగానే ఉంటాయి, బట్ నిజంగా జరుగుతాయి కొన్నిసార్లు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయము. ఎస్. అండ్ భావన గారి సెలెక్షన్ ఎట్లా జరిగింది? భావన గారికి ఎట్లా వచ్చింది ఈ ఆపర్చునిటీ? సో రాఘవేంద్రరావు గారిని నేను 2 years ముందు కలిశాను, ఇంకో మూవీ ప్రమోషన్స్ అప్పుడు. అండ్ అప్పుడు నా ఆడిషన్ నచ్చి ఆయన చాలా మెచ్చుకున్నారు. ఇంకా 2 years తర్వాత సార్ని కలిసినప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని పిలిచి ఆడిషన్ చేయించారు. ఎస్, ఎందుకంటే మీ క్యారెక్టర్ కూడా చాలా మంచి ఎలివేట్ అవుతున్నటువంటి క్యారెక్టర్. మీది కూడా కొంచెం డీగ్లామరస్ రోల్ అయినప్పటికీ కూడా ఒక అచ్చ తెలుగు పల్లెటూరు అమ్మ ఎట్లుంటుందో అట్లా ఉన్నారు. మీకు చాలా బాగా యాప్ట్ అయింది. సో ఆ క్యారెక్టర్ రావడం కూడా గ్రేట్ఫుల్. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి క్యారెక్టర్స్ అంటే చాలామంది అడుగుతున్నారు, ఇలాంటి డీగ్లామ్ రోల్ ఎందుకు ఒప్పుకున్నావు ఇన్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ కెరియర్ అని. కానీ అకార్డింగ్ టు మీ అంటే స్క్రిప్ట్ బాగుండి, మన స్టోరీ బాగుండి, మనకు అంటే అన్నీ కుదిరి వచ్చే స్టోరీస్ చాలా తక్కువ. అండ్ అలాంటి స్టోరీస్ వచ్చినప్పుడు రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ గ్లామర్ ఆర్ నాట్ గ్లామర్, పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉందా లేదా, ఈ స్టోరీ ఎంతమందికి రీచ్ అవుతుంది, హౌ ఇంపార్టెంట్ ఇస్ దిస్ స్టోరీ ఫార్ ద పీపుల్ అని ఆలోచిస్తే ఇట్స్ వెరీ గుడ్. సో నేను అలా ఆలోచించి ఒప్పుకున్నా. శేఖర్ గారు, రాఘవేంద్రరావు గారు చాలా పెద్ద దర్శక నిర్మాత ఆయన. సో అలాంటిది మీ సినిమాని ఆయన ప్రొడ్యూస్ చేయడం అనేది కూడా ఒక మిరాకిల్ అనుకోవచ్చు. సో ఆయనకు మీకు మధ్య ఉన్న బాండింగ్ ఏంటి? సో మీరంటే ఆయనకు చాలా ఇష్టమా? మీరు ఏదైనా స్టోరీ రాసుకుంటే ప్రతిదీ చెప్తూ ఉంటారా? నేను ఇట్లా సినిమా తీస్తా అంటే ఆయన ఏం చెప్పారు ఫస్ట్? లేదండి, నాకు అందరిలాగే ఆయనని ఎప్పుడు కలుద్దాం చూద్దాం అనేది ఎప్పుడు మైండ్ సెట్ తప్పితే ఆయన ఎప్పుడు కలవలేదు, ఆ అవకాశం కూడా రాలేదు. ఎప్పుడు ఆఫీస్ వైపు చూస్తూ వెళ్ళడమే. ఎప్పుడైనా షూట్కి వెళ్ళేటప్పుడు ఆర్కేటీలు షో వైపు చూసి పెద్ద ఆయన ఇక్కడ ఉంటాడు అని అదొకటి అనుకుంటూ వెళ్ళేవాళ్ళము. నేను పంచతంత్ర కథలు అని ఒక సినిమా తీసినప్పుడు అది ఆయన చూశారు ఆహాలో వచ్చినప్పుడు. సో ఆయన చూసి అప్పుడు కాల్ చేసినాను, రమ్మన్నాడు అనమాట. ఒకసారి మాట్లాడాలంటే సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ సినిమా గురించి మొత్తం మాట్లాడి లాస్ట్లో ఒక పదం చెప్పాడు, ఇంకొక అదే ఏదైనా ఉంటే తీసుకురా మనం చేద్దాం అన్నాడు. అది నిజమా కాదో నాకు అర్థం కాలే, బట్ ఓకే ఇదేదో మంచి ఆఫర్ లాగా ఉంది, రావడమే గ్రేట్, మళ్ళీ కథ అడుగుతున్నారు కదా అని చెప్పి సరే సార్ ఒక 1 week టైం ఇవ్వండి అని చెప్పి 1 week తీసుకొని ఆ 1 week తర్వాత మళ్ళీ 2 days టైం అడిగాను. సార్ మళ్ళీ ఇంకొక 2 days కావాలి సార్ అని. సో అప్పుడు వెళ్ళి నరేషన్ ఇచ్చాను అనమాట. సింగిల్ నరేషన్లోనే ఆయనకి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయి చెక్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. జస్ట్ 1 dayలో ఓకే అయినా కదా ఇది ఆయన. ఎస్, అసలు మిరాకిల్ ఇది కూడా మీకు. ఎందుకంటే గుర్తించి ఒక సినిమా చూసి మీ సినిమా చూసి గుర్తించి ఇంకో స్టోరీ అడగడం, దాన్ని ఆయన నిర్మాతగా అది అంటే ఇది అదృష్టం. అంటే హార్డ్ వర్క్ అంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి ఇండస్ట్రీలో, నేను అంత గొప్ప అని కూడా చెప్పట్లా, కానీ అదృష్టం అనేది నాకు ఎక్కువ ఉందనేది నేను నమ్ముతానండి. ఎందుకంటే నేను ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడ చేయలేదండి, అసిస్టెంట్ రైటర్గా కూడా ఎక్కడ చేయలేదు, నేను సినిమాటోగ్రాఫర్గా వేరే డిపార్ట్మెంట్. సో అదొక ఆ డిపార్ట్మెంట్లోంచి ఒక సినిమా తీస్తే అట్లాంటిది ఒక 100 పైన తీసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి నా సినిమా నచ్చడం అనేదే నాకు పెద్ద అచీవ్మెంట్. అలాంటిది ఆయన ఇంకొక సినిమా ఇస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇది చాలా అదృష్టం అనే చెప్పాలి. అంటే నాకున్న టాలెంట్ అనడం కన్నా అదృష్టం అంటే అదృష్టం ఎక్కువ ఉంది నాకు అనేది చెప్తారు కదా ఇండస్ట్రీలో. కొంచెం ఎంత టాలెంట్ ఉన్నా కలిసి రావాలి, కొంచెం అదృష్టం కూడా, లక్ కూడా ఉండాలనేది. సో ఆ లక్ అనేది ఉంది అని నేను దాని తర్వాత నమ్మిన విషయం అండి. అయితే ఈ కథ అంటే మీకు స్టోరీ తీసుకురమ్మన్నప్పుడు ఇదే కథ చెప్పేసిరా? ఇదే కదండి. అదే ఆ 1 week ఎందుకు ఆయన టైం అడిగానంటే అలాంటి ఆయన్ని ఏ కథ చెప్తే ఒప్పిస్తాం మనం. ఇప్పుడు లవ్ స్టోరీ అంటే ఆయనకు మించిన లవ్ స్టోరీ మనం ఎప్పటికీ చేయలేము. పోనీ ఫ్యామిలీ డ్రామా చేద్దామంటే ఆయన టచ్ చేయని పాయింట్లు ఏవీ లేవు. సో ఆ 1 week నాకు నేను చాలా మల్టిపుల్ స్టోరీస్ రాసుకునే ఉన్నాయండి. అప్పటికి నేను ఫస్ట్ సినిమా డైరెక్షన్ అనుకున్నప్పుడే ఒక ఈజీగా ఒక 6-7 కథలు ప్యాక్గా రాసుకొని ఉన్నాయి, ఎందుకంటే ఇమ్మీడియట్గా షిఫ్ట్ అవ్వాలి అనే దాని మీద. సో ఆ 1 week తర్వాత కూడా మళ్ళీ నాకు గ్యాప్ తీసుకున్నాను. సరే నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఇంకొక 2 days ఇవ్వండి అని చెప్పి మళ్ళీ 2 days టైం తీసుకున్నాం. ఆ 2 daysలో నేను డిసైడ్ అయింది ఏంటంటే
ఎప్పుడైనా ఒక డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఏదైతే ఉంటుందో అది అతని మైండ్ సెట్, అతని విజన్ అది ఉంటుంది. సో అప్పుడు నాకు అది గుర్తొచ్చింది, ఎక్కడ బుక్లో చదివిన విషయం అది. సో అప్పుడు రాఘవేంద్రరావు గారు ఫస్ట్ సినిమాలు ఏంటని చూస్తే ఆయన ఒక సోషల్ మెసేజ్, చాలా ఉమెన్ ఎంపవర్ గురించి ఒక అంత అద్భుతంగా చాలా సినిమాలు తీశాడు ఆయన. మనకి ఇప్పుడు కమర్షియల్గా చాలా పెద్ద డైరెక్టర్గా తెలుసు, కానీ ఆ కమర్షియల్ కంటే ముందు ఆయన చాలా సోషల్ ప్రాబ్లమ్స్ మీద చాలా మంచి సినిమాలు తీశాడు, జ్యోతి అని, బాబు అని, ఇలాంటివి. సో నాకు అప్పుడు అది వెలిగింది. సో ఓకే, ఇవన్నీ కథ అని చెప్పి లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు పక్కన పెట్టి ఈ కథని తీసుకొచ్చాను. ఇది ఒప్పుకున్నాడా, సినిమా అవుతుంది, ఒప్పుకోలేదా, ఈ కథని ఇంకా పక్కకు పెట్టడం, ఎందుకంటే దీన్ని ఎవరు చేయరు అది. సో నేను అప్పుడు సింగిల్ సిట్టింగ్లో నేను అప్పుడే చెప్పాను, సార్ ఇది మీ ఫ్లేవర్ అసలు ఉండదు, ఓపెన్గా చెప్తాను సార్, ఏమనుకోవద్దు, పూలు పండ్లు అసలే కనపడవు సార్ ఎక్కడ. సార్ నవ్వాడు, నవ్వి లేదు లేదు నువ్వేం చెప్పాలనుకుంటే అది చెప్పేసేయి, ఎందుకంటే నీ ప్రీవియస్ సినిమా నేను చూసే పిలిచిన అంటే అర్థం చేసుకో, లేదు నువ్వు మంచి కంటెంట్ రాయగలవు అని నాకు అర్థమవుతుంది, నువ్వు కాన్ఫిడెంట్గా నువ్వేం చెప్తావు అదే చెప్పు, భయపడకుండా. సరే అని కాసేపు చెప్పడం స్టార్ట్ అయిన తర్వాత నాకు భయం స్టార్ట్ అయింది. సరే ఓకే అని చెప్పి ఆయన స్లోగా ఐస్ క్లోజ్ చేశారు. అప్పుడు కొంచెం ధైర్యంగా ఉండి కథ అంతా చెప్పేశానండి. 4.5 hours చెప్పానండి. 4.5 hours సింగిల్ ఫ్రేమ్తో సహా మొత్తం చెప్పేశాను. సో ఇంకా ఆయన అక్కడ ఇంకా రాయడానికి ఏం లేదు, మొత్తం రాసేసిండు, తీయడానికి ఏం లేదు, మొత్తం అయిపోయిందని చెప్పి చెక్ ఇచ్చాడండి. ఆయన అంతసేపు కథ వినడం కూడా ఎక్కడ మధ్యలో బోర్ కొట్టకుండా ఉంటుంది. 4.5 గంటలు సినిమా చూసిన దానికి ఎక్కువ టైం కదా. తనకు కూడా అంతే చెప్పాను నేను, 4.5 4.5 hours కన్నా తక్కువ ఎవరికి చెప్పలేదు కదా. సాకేష్ గారు, మీరు కూడా అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కదా ఇది. సో ఏంటి అసలు ఆ సినిమాలో మీకు నచ్చిన అంశం ఏంటంటే, ఇట్లాంటి సినిమా అంటే ఇట్లా ఒక ఏదైనా సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమా తీస్తే బాగుంటుందా, లేదా ఇట్లా ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, దీంట్లో మళ్ళీ ఎందుకు అంత డెప్త్గా వెళ్ళాలి అని ఏమైనా డౌట్స్ అడిగినరా డైరెక్టర్ని? చాలా డిస్కస్ చేసుకున్నామండి. ఫస్ట్ డౌట్ క్వశ్చన్ అండి, కథ ప్రతి ఒక్కరి కథ చెప్పినప్పుడు ఈవెన్ రాఘవేంద్రరావు గారు లాంటి వ్యక్తి కూడా ఫస్ట్ మనల్ని టెస్ట్ చేస్తారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడని. తను కూడా అదే క్వశ్చన్ అడిగారు, ఏంటి ఈ రోజుల్లో ఈ సినిమా ఎందుకు చూడాలి అని. ఆ క్వశ్చన్ ఆబ్వియస్లీ ఎవరికైనా వస్తుంది, ఎందుకంటే చాలా మంది ఎడ్యుకేటెడ్ అయిపోయారు, అందరికి తెలిసిన విషయం కదా. సో అప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ అప్పుడు గాంధీ సినిమాలు ఇప్పుడు చూడొద్దు, అల్లూరి సీతారామరాజు, RRR అస్సలే చూడొద్దు, ఎందుకంటే అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు జరగట్లా. అన్నమయ్య సినిమా అసలే చూడొద్దు, ఎందుకంటే అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు లేదు, మనకు అన్నమయ్య ఇప్పుడు లేడు, మరి ఎందుకు చూస్తున్నాం. సార్ సినిమా ఎప్పుడు ఒక ఎమోషన్ మీదనే నడుస్తుంది, సినిమా ఎప్పుడు ఒక ఫిక్షన్, ఒక మన డ్రామా మీదనే సినిమా నడుస్తుంది. సినిమా ఎప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది అనేది ట్రెండ్ కానే కాదు, కథ అనేదే ట్రెండ్. సో ఇదే చెప్పాను. చెప్పినప్పుడు ఈయన కన్విన్స్ అయ్యారు, పెద్ద ఆయన నవ్వుతూ, ఆయనకు తెలియని ఆన్సర్ కాదు అది, కానీ నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నానే ఒక మాట అడిగారు అన్నమాట, చిన్న టెస్ట్. సో నేను అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, ఈ కథని ఎందుకు తీసుకోవాలనుకున్నాను దానికి సో నేను అదే చెప్పాను, అంటే ఇంకప్పుడు మన తాత పేరు చెప్పుకోకూడదు, ఇప్పుడు మన తాత లేడు కదా, ఎందుకు చెప్పుకుంటున్నాం, అప్పుడు వదిలేయాలి కదా. అంతే. సో ఇక్కడ ఏంటిది అంటే మన రూట్స్ అనేది ఎప్పుడు మనకు ఒక్కొక్కసారి చాలా బలమైన స్ట్రాంగ్గా మనకు ఒక్కొక్కసారి గుర్తు చేస్తుంటాయి. ఇప్పుడు పాపులేషన్ ఇప్పుడు ఎండ్ అయింది ఏం కాదండి, ఇప్పటికీ మనకి HIV AIDS కేసులు కూడా చాలా ఉన్నాయి. పాపులేషన్ మనది ఫస్ట్లో ఉంది. ఇవన్నీ మరి తెలిసిందే కదా, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం, ప్రాబ్లమే కదండి, అతిపెద్ద ప్రాబ్లమే పాపులేషన్ కదండి. సో అది కూడా పెద్ద ప్రాబ్లమే అండి. అండ్ భావన గారు, మీరు కూడా అంటే ఇట్లాంటి ఒక స్టోరీ విన్న తర్వాత, అవును ఇది నా రోల్కి కూడా చాలా, అంటే మీరు ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్గా ఉంటారు సినిమాలో, మీ మధ్య ఒక మంచి లవ్ ఉంటుంది అప్పటి వరకు. సో ఎప్పుడైతే ఇది స్టార్ట్ అవుతారో అప్పటి నుండి మీ మధ్య గొడవలు అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఏంటి మీ పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని అనుకుంటున్నారు? మీరు 100% ఇచ్చారా ఈ మూవీకి? అంటే ఎప్పుడు నేను షూట్ అయిన తర్వాత 100% ఇవ్వలేదని అనుకుంటాను, ఇంకా బెటర్గా చేస్తుండొచ్చు. అది ఈ మూవీకే కాదు, ఏ మూవీకైనా ఎప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ సత్య క్యారెక్టర్ నాకు ఎందుకు నచ్చిందంటే, జనరలీ ఫీమేల్ లీడ్స్ ఇదర్ హీరోకి లవ్ ఇంట్రెస్ట్ ఉంటారు, లేకపోతే ఆయన జర్నీకి మోటివేట్ చేసి సపోర్టింగ్ క్యారెక్టర్లా స్పీచెస్ ఇచ్చుకుంటూ, యూనో జనరలీ దట్ ఈస్ ద ట్రెండ్. అండ్ హియర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్. తనకంటూ ఒక డ్రీమ్స్ ఉంటాయి, తన పెళ్లి లైఫ్ ఎలా ఉండాలి, పెళ్లి తర్వాత ఊర్లో ఎలా ఉండాలి, అదంతా తనకు ఆల్రెడీ ఒక డ్రీమ్ ఉంది. అండ్ ఆ డ్రీమ్ హీరో తీర్చలేకపోతున్నారని
చాలా మొండిగా ఉండి షీ హ్యాస్ అర్ ఓన్ బ్రెయిన్. అంటే ఎస్ హీరోకి సపోర్టింగ్గా హీరోకి లవ్ ఇంట్రెస్ట్ లా కాకుండా షీ హ్యాస్ అర్ ఓన్ బ్రెయిన్. అది నాకు చాలా నచ్చింది. అండ్ ఆకాష్ గారు, మనం బాలీవుడ్లో కూడా చూసినాం, ప్యాడ్మన్ లాంటి మూవీస్ వచ్చినాయి. అండ్ మన తెలంగాణలో మల్లేశం లాంటి, అంటే ఒక మొండి ధైర్యంతో ఎంతకైనా తెగిస్తాం అనే విధంగా ఉంటాయి సినిమాలు. సో మీరు కూడా కొంత అంటే అట్లాంటి క్యారెక్టర్కి యాప్ చేసుకోవాలి, అది అట్లాంటి రోల్ ప్లే చేయాలని అంటే సో ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? వాళ్ళ అట్లా సినిమాలు చూడడం కానీ అట్లా ఏమైనా చేశారా? లేదా డైరెక్టర్ మీకు నువ్వు ఇట్లానే ఉండాలి నీ బాడీ లాంగ్వేజ్ అని ఇట్లా ఏమైనా గైడ్ చేశారండి? ఫస్ట్ థింగ్ ట్రైనింగ్ గురించి మీరు చెప్పారు. నేను ఉత్తేజ్ గారి దగ్గర చేశానండి. ఉత్తేజ్ గారి మయూక ఇన్స్టిట్యూట్లో 2.5 months చేశాను. అంటే ఆ ట్రైనింగ్ ఈ సినిమా కోసం అని చేయలేదు, యాజ్ అన్ యాక్టర్ డెవలప్ అవుదామని ఆ కోచింగ్కి వెళ్ళాను నేను. అండ్ చాలా విషయాల్లో వెళ్ళిపోయింది. ఏదైతే అక్కడ నేర్చుకున్నానో క్యారెక్టర్లో ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది, అది ఇక్కడ అప్లై చేయడం జరిగింది. అండ్ శేఖర్ గారు ఇచ్చిన డ్రాఫ్ట్, అంటే ఆయన ఇచ్చిన ఐడియా ఏంటంటే చాలా సైలెంట్గా ఉండే క్యారెక్టర్, ఏ ఎమోషన్ వచ్చినా ఎక్కువ చూపించుకునే రకం కాదు, ఇదేదో నాలాగే ఉంది అనిపించింది. నేను కూడా ఏ ఎమోషన్ ఎక్కువ చూపిను, నేను చాలా సైలెంట్గా ఉంటాను. సో ఆ విధంగా కొంచెం ఈజీగా ఉండింది. కానీ ఎక్కడ సటిల్టీ కావాలో, ఎక్కడ అవుట్ బర్స్ట్ కావాలో అదంతా డిస్కషన్ జరుగుతూ క్యారెక్టర్ ఒక డిజైన్ చేశాం బేసికలీ. కానీ ఇట్ వాజ్ వెరీ ఫన్ టు ప్లే క్యారెక్టర్ లైక్ దిస్. సో మరి ఎమోషన్స్ అన్నీ పండినాయా అండి? ఇప్పుడు అడిగితే టూ లేట్ అండి, ఆయన లేదని చెప్పలేరు. ఇప్పుడు సీన్లు కూడా తీసేలేరండి. ప్రతి ఒక్కటి మంచి రొమాన్స్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది, ప్రతి ఒక్కటి టచ్ అయింది. ట్రైలర్ అంటే ట్రైలర్ టీజర్ చూస్తేనే ఓకే బాగుంది అని అనిపించింది. ఎమోషనల్ డ్రైవ్ చాలా, కామెడీ ఎంత ఉంటుందో ఎమోషనల్ డ్రైవ్ అంత ఉంటుందండి. అది రెండు బాగా ఈక్వల్గా ప్లే అయినాయి, అది చాలా హ్యాపీ అండి. అండ్ కామెడీ విషయానికి వస్తే కూడా ఊర్లలో మామూలుగా జనాలు ఎట్లుంటారో సేమ్ అట్లనే ఆయనను కొట్టడం కానీ పెద్ద డిస్కషన్ అయిపోవడం. 80s 90s ఉన్న పుట్టిన వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే దానివల్ల ప్రతి ఒక్కరు దెబ్బలు తిన్న వాళ్ళు అయితే ఉన్నారండి. అది లేకుండా 80s 90s ఎవరు లేరు. ఎందుకంటే అవి పిల్లలుగా ఉన్నప్పుడు వాటితో ఆడుకున్న విధానం కానీ, ఆ ఊర్లలో దాన్ని చూపించిన విధానం చాలా కామెడీ వేలోనే తీసుకొచ్చా. కానీ అది ఎంత ఎమోషనల్కి వెళ్ళిపోతుంది మనం అనేది సినిమాలో తీసుకునే విషయం. రెండు చాలా బాగా క్యారీ అయిందండి. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఏజ్ గ్రూప్కి ఒక డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్పీరియన్స్ సినిమాకి. ఇప్పుడు నా జనరేషన్ అనుకోండి, మాకు తెలిసి ఇది ఒకటి జరిగిందని 90s లో. కానీ ఎప్పుడైతే సార్ జనరేషన్ లైవ్ ఎక్స్పీరియన్స్ చేశారో దాని ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. జనరేషన్ అంటారు మాకు ఇప్పుడు ఈ మధ్యన 5 ఏళ్లకే జనరేషన్ మారిపోతుంది సార్. మీరు మా జనరేషన్ సార్ పైన ఉన్న జనరేషన్ 80s 90s లో ఎవరైతే చూసారో వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవును ఇది ఆ కాలంలో మనతో అయిందని. నా జనరేషన్కి తెలుసు, మన జనరేషన్ తెలుసు ఇలా అయిందని. కానీ రూరల్ ప్లేసెస్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయా అని ఇంకా మనకు పెద్ద అవగాహన లేదు. అంటే అలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కాండమ్స్ ఇస్ సెక్స్ అనే టాపిక్ వినపడితేనే అసలు టూ మచ్ అయిపోయేది అప్పుడు. అండ్ నా కింద ఉన్న జనరేషన్కి, ఇప్పుడు మా చెల్లి 4 ఏళ్ళు 5 ఏళ్ళు కింద ఉన్న జనరేషన్కి అసలు ఏమీ తెలియదు. సో ప్రతి ఏజ్ గ్రూప్కి ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఈ మూవీ, ఒక రకమైన ఎమోషనల్ డెప్త్ అర్థం అవుతుంది. సో ఐ థింక్ దట్స్ వేర్ ద బ్యూటీ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ స్క్రిప్ట్. అండ్ సునీత గారు ఏమైనా అడ్వైజ్ ఇచ్చారంటే మీరు ఈ స్టోరీ మీరు విన్న తర్వాత మదర్కే చెప్పినట్టున్నారు? కలిసి విన్నామండి నరేషన్. కలిసి విన్నారు. ఫస్ట్ అయిపోయినాక సెకండ్ నరేషన్. ఫస్ట్ అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ఆవిడని కన్విన్స్ చేయాలంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్స్ అది. సో నేను అదే పట్టు మీద సార్ని పిలిచాను నరేషన్. సార్ అమ్మ కన్విన్స్ అయితే ఇంకా నేను ఖచ్చితంగా ఆన్ బోర్డ్ సార్, నాకు నచ్చింది ఆల్రెడీ. అండ్ అమ్మతో యాజ్ అ సింగర్ షీఈ్ ఆల్సో డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సో యాక్టింగ్లో ఒక టచ్ ఉంటుంది కదా డబ్బింగ్ ఆర్టిస్ట్కి. సో ఆవిడకి అర్థం కాని ఇమోషన్ ఏం లేదు. అండ్ షీఈస్ ఆల్సో సీన్ మెనీ స్టోరీస్. సో ఆవిడ జడ్జ్మెంట్ ఐ రెస్పెక్ట్ ఇట్ అ లాట్. సో ఆవిడ విన్న తర్వాత షీ వాజ్ ఆల్సో వెరీ ఇంప్రెస్డ్ విత్ ద స్క్రిప్ట్. చాలా మంచి రివ్యూ ఇచ్చారు సార్. ఫస్ట్ తను చెప్పినప్పుడు నాకు కూడా కొంచెం భయం ఉందండి. ఎందుకంటే సినిమా తనకు అంటే ఆమెకు తెలియని సినిమా లేదు, మేడంకి తెలియని సినిమా లేదు, క్యారెక్టర్స్లో ఎమోషన్ లేదు.
నాకు ఓకే రాఘవేంద్రరావు గారు నన్ను ఈజీగానే ఒప్పించినాము, కొంచెం కష్టమేమో అనుకున్నాం. ఎందుకంటే నాకు ఇది అస్సలైన టాప్ ఇది ఇక్కడ ఈ సో పాయింట్. నాకు ఫస్ట్ నుంచి తెలుసు, ఎందుకంటే మేడం ఒప్పించడం అంటే అది ఇంకా నిజంగా గొప్పదే సినిమా నాకు అర్థమైంది. బట్ ఓకే కాన్ఫిడెంట్కి వెళ్ళాను. ఒక 15 minutes కథ ఏం చెప్పట్లేదు, ఏదేదో మాట్లాడుతున్నా. ఫస్ట్ నా భయం పోవాలని, క్లియర్ అవ్వాలని మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేద్దామా అండి అని మేడం అన్నది. టీ తాగినాక స్టార్ట్ చేద్దాం మేడం మళ్ళీ కాసేపు టైం తీసుకుంటే అలా ఒక 5-10 minutes ఓవరాల్గా అయిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా స్టార్ట్ చేసినాం. అలా వింటున్నాను. ఈ సినిమాని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంటే ఇది ఇలాగే ఉంటుందేమో సినిమా, అంటే ఇది ఒక కామెడీ, అదొక ఎమోషన్స్, చాలా ప్యాక్డ్గా ఉండిపోయింది సినిమా అని ఆ ఎమోషన్స్లోనే వింటున్నారు. ఎప్పుడైతే క్లైమాక్స్ చెప్పినా ఇలా పెట్టుకుంది సునీత గారికి గూస్ బంప్స్ తెప్పించిన డైరెక్టర్ శేఖర్ గారు. నేను అదే అంటున్నాండి, సినిమా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అయిపోయింది కదా, అంటే కామెడీ ఉందంటారు, ఎమోషన్ ఉందంటారు, ఇదే సినిమా అనుకుంటారు. కాదండి, అసలు క్లైమాక్స్ అనేదే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ మాకు సినిమాలో. అందుకే మేము కాన్ఫిడెంట్గా కథనంతా చెప్పేస్తున్నాం. ఎవరు అడిగినా ఇదే జరిగిందని మొత్తం చెప్పేస్తున్నాం, కానీ మా క్లైమాక్స్ ఏందని చెప్పట్లేదు ఎవరికి. అంటే పెద్ద ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ అని కాదండి, అది అసలు ఎక్స్పెక్ట్ చేయం ఆ థింగ్ని. ట్విస్ట్ అంటే కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఆవిడ టిప్స్ ఇచ్చారా లేదా అని అడిగారు కదా. సో ప్రతి స్టేజ్లో ఒక రకమైన డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు యాజ్ అ న్యూ కమర్ కూడా నేను చాలా కింద ఉండాలి, అంటే అన్నీ నేర్చుకోవాలని ఉంటుంది నాకు కూడా, ఎవరేం చెప్పినా అని తీసుకోవడం. అండ్ వర్క్షాప్ ఫస్ట్ చేసినప్పుడు కొన్ని స్టిల్స్ చూపించారు సార్కి, ఏ ఎక్స్ప్రెషన్ పండుతుందో, ఏ ఎక్స్ప్రెషన్ ఫేక్గా వస్తుందో, ఇవన్నీ చాలా డిస్కస్ చేసేవాళ్ళం. అండ్ అమ్మ చెప్పేవి చాలా జెన్యున్గా వినేవాడిని నేను, అండ్ అది చాలా హెల్ప్ అయింది కూడా నాకు పర్ఫార్మెన్స్లో కూడా. సో తను మేడం చెప్పినప్పుడు కూడా నాకు హీరోలా చూడకండి, ఈ మీరు చెప్పిన క్యారెక్టర్ ఏదైతుందో ఎగ్జాక్ట్లీ ఆ పర్సన్ కనుక కనబడితే సినిమా చాలా అద్భుతంగా అండి. మీరు హీరో అని లేకపోతే ఇలాంటివి తీసుకురాకండి, ఆ పదాలే తీసుకురాకండి. ప్రాపర్ ఆ క్యారెక్టర్ కనుక గోపాల్, మీరు ఏదైతే రాసిన గోపాల్ అనే క్యారెక్టర్ కనుక కనబడిందంటే సినిమా ఎక్కడికి వెళ్తుందండి. మీరు దానికోసమే చేయండి. హీరో అని ఇంకోటి ఏది ఎలివేషన్స్ లాంటివి ఇలాంటివి ఏదో ప్లాన్ చేస్తారు కదా జనరల్గా హీరో అనగానే, మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ స్టార్టింగ్లోనే. సో అట్లా కాకుండా క్యారెక్టర్ ఏదైతుందో అదే చేసాం. నాకు కూడా అదే చెప్పారు, నువ్వు హీరోయిజం చూపిద్దాం అనే సినిమా కాదు ఇది. అంటే నాకు తెలుసు విలేజ్ స్టోరీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ, కానీ ఐ నీడెడ్ టు హియర్ దట్. అంటే ఆవిడ నుంచి కూడా నువ్వు ఒక హీరోలా కాదు, ఇందులో నువ్వు ఎంత తక్కువ ఉంటే అంత నీ క్యారెక్టర్ పెరుగుతుందనే ఒక టిప్ కూడా అమ్మ నుంచి వచ్చింది. సో మీరు చిన్నప్పటి నుండి చాలా నేర్చుకుని ఉంటారు, ఎందుకంటే చాలా అండి, అది తను చాలా కష్టపడే తత్వం. అండ్ 100% అది చెప్పలేమండి. దర్ టూ మెనీ థింగ్స్. ఒక ఫీమేల్ ఇన్ ది ఇండస్ట్రీ మీకు తెలుసు, అది ఇట్స్ వెరీ హార్డ్. అండ్ ఇద్దరు పిల్లల్ని పెంచడం అండ్ ఆల్ దాట్. సో ఆ రకమైన రెస్పెక్ట్ ఐ నెవర్ లూజ్ ఇట్ ఫర్ హర్. అండ్ రోజు బౌన్స్ బ్యాక్ అవుతూ ఉండాలి. ఒకవేళ మన రోజు కాదు ఇవాళ పని లేదు అంటే రేపు అలా బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉండాలి. ఆ ప్యాషన్ అలా ఉంచడం అనేది కూడా చాలా కష్టమైంది అసలు. అండ్ 25 years షీఈస్ బీన్ డూయింగ్ దట్ అంటే ఇట్స్ నాట్ అ జోక్ అనిపిస్తుంది. సో ఐ రెస్పెక్ట్ దట్. అండ్ మీరు కూడా ఇండస్ట్రీలో మదర్తో చాలా మంది మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది సునీత గారితో. చాలా మందికి వాళ్ళందరితో మీరు చాలా కనెక్టెడ్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా మీరు కూడా? అండి, అంటే ఎవరితో అయినా ఫ్రెండ్లీగా ఉంటాను నేను. అండ్ మమ్మీ ఫ్రెండ్స్ అంటున్నారా ఇండస్ట్రీ నుంచి, వాళ్ళందరితో వాళ్ళ పిల్లలతో కూడా అఫ్ కోర్స్. రీసెంట్ గా సుమా గారు అబ్బాయి రోషన్ మూవీ కూడా వస్తుంది, మేము మాట్లాడుకున్నాం కూడా. అంటే వీ కీప్ టెక్స్టింగ్ సమ్ టైమ్స్. అదే వి విష్ ద బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ us. మీరిద్దరు ఒకేసారి వస్తున్నారు అండ్ 2 different worlds. అది ఆయనది మొత్తం సెపరేట్, ఆయనది ఒక జోనర్ మీది ఒక జోనర్ మూవీ వస్తుంది. కానీ ఏదో రోజు ఆయనకు కూడా అనిపిస్తుంది ఇలాంటి రోల్ చేద్దాం, నాకు కూడా అనిపిస్తుంది అలాంటి రోల్ చేద్దాం. సో ఇలా డైవర్సిఫై చేసుకుంటూ పోవడం ఇంకా అంతే. సో రోషన్ గురించి ఏం చెప్తారు? రోషన్ కూడా ఫస్ట్ మూవీ కదా. సో ఐ థింక్ ఈజ్ ప్రామిసింగ్ అండి. అంటే ఎప్పుడైతే నాకు ప్రతి న్యూ యాక్టర్లో ఇష్టమైన సీన్ ఏంటంటే ఇమోషనల్ సీన్స్. అక్కడ తెలిసిపోద్ది యాక్టర్లో ఉన్న కేపబిలిటీ క్యాలిబర్ ఎంత ఉందో ఆ యాక్టర్లో అనేది. ఇమోషనల్ సీన్స్, డెప్త్ ఉన్న సీన్స్ తెలిసిపోద్ది. ఎప్పుడైతే రోషన్ సినిమా ట్రైలర్ చూసానో అదొక డైలాగ్ ఉంటుంది, ఇజ్జత్ ఇజ్జత్ అని. అండ్ నేను బయటకు వచ్చేదాకా ఎవరికి కనపడను అని. అండ్ కళ్ళల్లో కొంచెం నీళ్ళు వస్తుంటాయి. దట్ ఈస్ వన్ ఐ అండర్స్టూడ్ కొంచెం ఇమోషనల్ డెప్త్ కూడా ఉన్న యాక్టర్ తిను అని. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను తనకి మెసేజ్ చేశాను. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎందుకంటే ఒక మంచి మెలోడీ లాంటి టైప్ ఉన్నాయి. ఇంకా
మంచి పల్లెటూరు రకం కూడా ఉన్నాయి పాటలు. సో ఎట్లా అనిపించింది సాంగ్స్? కొంచెం మంచి రొమాన్స్ కూడా ఉంది. సో భావన ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక తెలుగు అమ్మాయిగా మీకు ఇంత మంచి మూవీ వచ్చింది అండ్ వీళ్ళతో కలిసి వర్క్ చేయడం అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు? నా ఫేవరెట్ సాంగ్ వచ్చి మా లవ్ సాంగే, నీ పసుపు పాదాలే అని. ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ సా ద విజువల్స్ ఆర్ నాట్, కానీ మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ విజువల్స్ ఇంకా ఇట్ సీమ్స్ వెరీ ఒరిజినల్, మేము ఇంకా ఇంకొక మూవీస్లో చూడలేదు. ఇట్ సీమ్స్ వెరీ ఒరిజినల్ అండ్ వెరీ ఒథెంటిక్ ఫర్ టు అ న్యూలీ మ్యారీడ్ కపుల్, నాట్ వెరీ వల్గర్ కాకుండా ఇట్స్ వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ క్యూట్ అని చెప్పారు. ఆల్ క్రెడిట్ గోస్ టు శేఖర్ సార్. బయట కూడా ఇదే చెప్పు. మీరు సో శేఖర్ గారితో అసలు మామూలుగా ఉండదు అనుకుంటా. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఈ సినిమాకి మీరే కదండి సినిమాటోగ్రఫీ, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ టీజర్లో తెలిసిపోతుంది, సాంగ్స్లో కూడా తెలిసిపోతుంది. సో ఏంటి ఎట్లాంటి హార్డ్ వర్క్ చేసిండ్రు అండ్ మీరు ఇంత అందంగా అంత డీగ్లామరస్ రోల్ అయినా కానీ మీరు చాలా బాగున్నారు, కానీ మీకు అసలు మేకప్ లేదు, మీకు ఒక రకమైన మేకప్ వేసేసారు అట్లా అయినా కూడా మీరు ఎంత స్క్రీన్ కి చాలా దగ్గరగా కనిపిస్తున్నారు. సో మన డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫీకి ఎలాంటి క్రెడిట్ ఇస్తారు? ఓన్లీ క్రెడిట్ అండి, ఇంకే అంటే 10 out of 10. ఇప్పుడు మేము కూడా షీఈస్ అ బిట్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ ఐ. నేను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను, నాకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అర్థం అవుతున్నాయి. లైటింగ్ ఎంత ఎఫెక్ట్ అవుద్ది, కెమెరా వర్క్ ఏ యాంగిల్లో ఎలా ఉంటే లైటింగ్ ఎలా ఉంటుందని. సో అండ్ ఆయన టెక్నికల్ ఎక్స్పర్టీస్ అందులో చాలా ఎక్కువ. సో నాకు ఎవ్రీడే వాజ్ లెర్నింగ్. నాకు యాక్టింగ్ వదిలేసి అది కూడా లెర్నింగ్లా మారింది నాకు. అండ్ మేము ఒకవేళ ఇఫ్ యూఆర్ లుకింగ్ గుడ్ అంటే అది ఆయన కెమెరా యాంగిల్స్ క్రెడిటే, అది ఆయన లైటింగ్ క్రెడిటే. అది లైటింగ్ మీద చాలా పట్టుంది సార్కి. సో ఏ యాంగిల్లో ఎలా పెడితే మేము ఎలా కనిపిస్తాం అనేది షీ నోస్ ఇట్ వెరీ వెల్. అండ్ షూటింగ్ మొత్తం కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది. అసలు షూటింగ్ ఎక్కడ జరిగింది? కొల్లాపూర్ అండి, ఇది మా అమ్మమ్మల ఊరు. అది కొల్లాపూర్ ఎత్తం మళ్ళీ చింతపల్లి పెంట్ల వెళ్ళి మన అచ్చమైన తెలంగాణ డైరెక్టర్. సో ఆ ఏరియాలో జరిగిందండి. కొన్ని సీన్స్ నేను అక్కడ రియల్గా చూసినాయి కాబట్టి ఇంకా అక్కడే చేయాలి అనేది. ఇంకా ఆ ప్యూరిటీ పోలేదండి, ఆ విలేజ్ అనే ఆ ప్యూరిటీ ఇంకా అక్కడ ఉంది. ఇక్కడ కొంచెం అంటే కార్లు బంగ్లాలు ఇలా ఉన్నాయి కానీ అక్కడ ఉన్నాయి, బట్ ఆ విలేజ్ లాగే ఉంది ఇంకా ప్యూర్గా. చాలా అందమైన విలేజ్లు అవి. నిజంగా అక్కడి నుంచి రావడం కూడా బాధేసింది లాస్ట్ రోజు. అండ్ మీరు కూడా షూటింగ్ కోసం మంచిగా విలేజ్కి వెళ్ళిండ్రు. సో అక్కడ ఎట్లా అనిపించింది? అంటే సిటీ లైఫ్కి విలేజ్ లైఫ్కి ఎంత తేడా ఉంటుందా అన్నట్టు ఫీల్ అయినరు? అంటే నేను ముందు విలేజెస్ చాలా వెళ్ళానండి. అంటే ఇట్ వాజ్ నాట్ లైక్ నేను చాలా సర్ప్రైజ్డ్ అయిపోయానా అని కాదు. ఏమో మీరు ఇక్కడే పెరిగారు కదా. ఇక్కడ పెరిగినా కూడా అవేర్నెస్ ఉండేది. నేను చాలా కాంపిటీషన్స్కి వెళ్ళేవాడిని డిఫరెంట్ ఊర్లలో. అక్కడ నెలలు ఉన్నా కూడా తుని లాంటి ప్రదేశాల్లో కానీ, లేకపోతే మన తెలంగాణలో ఎక్కువ తిరగలేదు కానీ ఆంధ్రాలో ఎక్కువ తిరిగా. బట్ చాలా బ్యూటీ ఉందని తెలిసిందండి నాకు. అసలు మన సిటీ లైఫ్ నుంచి కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నా ఎంత పీస్, ఎంత నేచర్కి దగ్గరగా ఉన్నట్టు చాలా అనిపించేది అక్కడ. అండ్ అదేం కష్టం కాదండి. అండ్ ఆఫ్ కోర్స్ మీరు మూవీ ఒప్పుకున్న తర్వాత ఇవన్నీ చేయాల్సిందే, కంప్లైంట్ లేవు అక్కడ. చేయాల్సిందే, మనం అట్లా చేస్తేనే ఆ మూవీ వస్తుంది. కష్టంతో చేయలేదు నేను, ఏది ఇష్టంతోనే 100%. ఏది అబ్బా ఏంటిది అని ఎప్పుడు ఏ మార్నింగ్ కూడా నేను సెట్కి వెళ్ళలేదు ఏంటిది అని. అండ్ ఆఫ్ కోర్స్ అలాంటి ఎన్వైర్న్మెంట్ కూడా క్రియేట్ చేశారు వాళ్ళు, చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అండ్ కష్టంతో ఏది చేయలేదు. అండ్ షూట్లో లొకేషన్స్ చూస్తే అంత అంటే ఆ సీన్ని కూడా అంత బ్యూటిఫుల్గా చూపించగలరా అని విల్ నాట్ నో. కానీ సార్ ఆఫ్టర్ హీ పుట్స్ హిస్ ఫ్రేమ్ అండ్ ఇప్పుడు మూవీలో చూస్తుంటే నిజంగా మనం అక్కడే షూట్ చేసామా, ఇది అంత బ్యూటిఫుల్గా ఉందా అనిపించింది. అదంతా మహిమ, మీ చేతుల్లో ఉన్న మహిమ అనుకోవచ్చు. సో మీరేం చెప్తారు సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే? వీళ్ళు ఎక్కువ టేక్స్ తీసుకున్నారా లేకపోతే మీరు చెప్పిన వెంటనే చేసేసారు? లేదండి, టేక్స్ అనేది కొన్నిసార్లు నాకు టెక్నికల్గా ఏదన్నా వచ్చి 1 more చేయొచ్చు, లేదు వాళ్ళు చేసింది నేను సాటిస్ఫై అయినా కానీ వాళ్ళు లేదు ఇంకొకటి చేస్తాను వాళ్ళు అనవచ్చు. సో ఈ అండర్స్టాండింగ్ మీద 1 more అవుతాయి తప్పితే పూర్తిగా మర్చిపోయి స్క్రిప్ట్ మర్చిపోయో లేకపోతే
వేరే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి చేయడం అనేది అయితే ఇప్పుడు జరగలేదండి. ఎందుకంటే మేము ప్రాపర్గా వర్క్షాప్ చేసుకొని వెళ్ళామండి. అండ్ భావన గారు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ సినిమాతో అయితే జాన్ 1st రిలీజ్ కాబోతోంది. సో నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటి, ఇంకా ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏమనుకోలేదు, నేను జాన్ 1st తర్వాత ఏమవుతుంది అని అనుకోవట్లేదు. జాన్ 1st వరకు మూవీని ఎలా బాగా ప్రమోట్ చేయాలని ఇప్పుడు ఆ మైండ్ సెట్లో ఉన్నా. మొత్తం కూడా సర్కార్ నౌకరీ మీద కాన్సన్ట్రేట్ పెట్టేసి ఫస్ట్ జాన్, ఆ తర్వాత డిస్కస్ చేయాలి నాతో నేను. అండ్ ఈ సినిమాకి సంబంధించి శేఖర్ గారితో అండ్ ఆకాష్తో వర్క్ చేయడం, మీ టీం అంతా ఎట్లుండే మూవీకి సంబంధించి టీం వీళ్ళతో వర్క్ చేయడం, వర్క్ ఎక్స్పీరియన్స్? వెరీ ఫ్రెండ్లీ అండి, అండ్ ఇట్ వాజ్ అన్ అవుట్డోర్ షూట్ కాబట్టి వీ వర్ ఆల్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ రిసార్ట్ అండ్ సేమ్ హోటల్. అండ్ సీన్ అయిన తర్వాత నైట్ వచ్చి సీన్ గురించి డిస్కస్ చేయడం, అండ్ రేపు ఏం సీన్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయడం. అండ్ అప్పుడప్పుడు ఎడిట్లు కూడా చూపిస్తారు, జస్ట్ బూస్ట్ అవర్ కాన్ఫిడెన్స్ దట్ బాగానే జరుగుతుందని. ఐదర్ కాన్ఫిడెన్స్ బూస్ట్ లేకపోతే ఏం చేస్తావరా బాబు అది కూడా అప్పుడప్పుడు. సో వీ వర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ ఆన్ సెట్, అండ్ సర్ వాస్ హ్యాండ్లింగ్ బోత్ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ కాబట్టి ఇట్ వాస్ వెరీ ఈజీ. అంటే ఆయనే రైటర్, ఆయనే సినిమాటోగ్రఫర్, ఆయనే డైరెక్టర్, సో హీ న్యూ వాట్ హీ వాంటెడ్, అలా రాసుకున్నారు. అండ్ షార్ట్ డివిజన్ ఆయన ఐ థింక్ వెన్ హీ రోట్ ఓన్లీ హీ వాస్ వెరీ క్లియర్. సో ఏ షార్ట్స్ ఎప్పుడప్పుడు ఏమేమి జరగాలని వెరీ క్లారిటీ ఉన్నప్పుడు దట్ క్లారిటీ పాసెస్ డౌన్ టు ది జూనియర్స్ కూడా. అండ్ ఎవ్రీ వన్ వెరీ క్లియర్, సెట్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ షార్ట్కి నెక్స్ట్ షార్ట్ ఏముంది దానికి రెడీ అవ్వాలి. సో అదంతా అయ్యేసరికి హడావిడి లేకుండా చాలా ఈజీగా షూట్ అయిపోయింది. అండ్ మీ లుక్ ఎట్లా అనిపించింది? అంటే మీకు చాలా ఒక పల్లెటూరు అమ్మాయి లాగా మీ డిజైన్ చేశారు కదా. అవును, నాకైతే చాలా నచ్చింది. డిగ్లామ్ అంటున్నారు కానీ నాకైతే అరే చాలా ప్రిటీగా ఉన్నాను. ఇదేం డిగ్లామ్ ఎక్కడ లేరు, కాకపోతే ఏంటంటే కొంచెం ఉంటుంది కదండి, విలేజ్ టచ్ అట్మాస్ఫియర్ ఇచ్చారు మీరు. ట్రూ, అందుకే నెక్స్ట్ వచ్చే డైరెక్టర్స్ నన్ను ఇంకా ఇంకేం క్యారెక్టర్లో ఊహించుకో, ఇమాజిన్ మీ ఇన్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అందుకే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుని వస్తున్నా ప్రమోషన్స్ కి. ఇలాంటి క్యారెక్టర్స్ కూడా మేము చేయగలుగుతాము. ఆపర్చునిటీస్ ఇవ్వాలంటే ఇవ్వండి ప్లీజ్. సో వాళ్ళు అట్లా వాళ్ళ ప్రమోషన్స్ ఇట్లా కూడా చూసారా అండి? నేను చూస్తూనే ఉన్నాను, ఇంకా చూడడానికి లేదు. సార్ మేము ఫేమస్ అయితే మళ్ళీ మీతోనే చేద్దాం, ఇప్పుడే చేద్దాం సార్. ఆయన ఆల్రెడీ ఫేమస్ కదండి, రాఘవేంద్రరావు గారే మెచ్చారు ఆయన్ని, ఇంకేంటి. సో ఇవన్నీ ఆయన ఇంప్రెస్ చేయడానికి ఏమో ఇంకేముంటుంది, మమ్మల్ని ఇలా సైలెంట్ గా చూపించారు. సో మళ్ళీ కలిసి వర్క్ చేయాలి ఈ టీమ్ అని అనిపిస్తుందా? ఖచ్చితంగా అండి, నాకు కూడా. శేఖర్ గారు నెక్స్ట్ ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు? రాఘవేంద్ర రావు గారికి అయితే ఇట్లాంటి ఒక స్టోరీ నచ్చుతుంది, ఇట్లనే తీద్దామని అనుకున్నారు. అండ్ మీ సినిమా పంచతంత్ర కథలు అదో రకంగా ఉంటుంది, లైఫ్ స్టోరీ, ఇది కూడా ఒక లైఫ్ స్టోరీ. సో నెక్స్ట్ ఎట్లాంటివి కమర్షియల్ మూవీస్ సైడ్ ఏమైనా వెళ్తారా, లేకపోతే మీరు ఇదంతా చూసారు కదా రూరల్ మన తెలంగాణలో ఎట్లుంటుంది, స్లాంగ్ కూడా మంచి ఇంపార్టెంట్ ఇచ్చారు ఈ మూవీలో. సో ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు మేడం? ఇక్కడ స్లాంగ్ లేకపోతే ఒక ప్రాంతం లేకపోతే ఇంకొకటి అది ఎప్పుడు బ్రెయిన్లో ఉండదు కథ రాసేటప్పుడు. ఇంకొకటి కమర్షియల్ ఆర్ట్ ఫాము లేకపోతే ఇంకోటి మెసేజ్ ఇద్దాము ఇలాంటిది కూడా ఉండదండి. కొన్నిసార్లు బ్రెయిన్లో కొన్ని పాయింట్లు చాలా హార్డ్గా హిట్ అవుతుంటాయి. అది మనకు వచ్చినప్పుడు దాని మీద ఏం చెప్పగలము, బెస్ట్గా ఏం రాయగలము అనే దాని మీదే మనం రాస్తూ ఉంటాం. సో నెక్స్ట్ దీని రివ్యూస్ రిజల్ట్ ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకుంటారో చూసి దాన్ని బట్టి రైటింగ్ వైపు మళ్ళీ స్టార్ట్ చేయాలి. అండ్ ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎందుకు వాళ్ళు వచ్చి మీ మూవీ చూడాలి? ఒక అవగాహన కోసమా, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ కోసమా, లేకపోతే ఏంటి? కొత్త ప్రపంచం చూడాలనుకుంటే ఖచ్చితంగా జనవరి 1 మా సినిమా చూడాల్సిందే. అండ్ మీ సినిమాలో సీనియర్ యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. తనికెళ్ళ భరణి గారు కూడా వారి టైమింగ్ కానివ్వండి, వారి డైలాగ్ కానివ్వండి, అసలు డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. చాలా ప్లస్ అయ్యాడు. మీ సినిమాకి ఎంత ప్లస్ అవుతుంది అది? చాలా అండి. ఎందుకంటే నిజంగా మాకు తెలియని చరిత్ర కూడా ఆయనకు తెలుసు, ఆ రోజుల్లో ఎలా జరిగింది అనేది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు కొన్నిసార్లు ప్రాపర్టీస్కి చాలా ఉపయోగపడేది.
ఒక సెట్ వర్క్ జరిగేటప్పుడు నేను బాగా అంటే అన్నీ స్టడీ చేసే పెట్టేవాడిని. బట్ ఆయన వచ్చిన తర్వాత కొన్ని థింగ్స్ చెప్తుంటే ప్లేస్మెంట్ మార్చడం వల్లనే కథ అంతా చాలా టైట్గా మారేది ఒక్కొక్కసారి. సో చాలా హెల్ప్ అయ్యాడు ఆయన. యాజ్ యాక్టర్స్ ఆల్సో ఆయన్ని సినిమాల్లో చూసి వీఆర్ ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్. ఆయన్ని లైవ్ ఎప్పుడైతే చూస్తామో అసలు అది చెప్పుకోలేని ఎక్స్పీరియన్స్ అండి. అంటే అంత ప్యాషన్ ఆ ఏజ్కి కూడా రోజు మాకంటే చాలా ఎనర్జీ పెడుతూ ప్రతి సీన్లో ఆయన ఎలా ప్రిపేర్ అవుతున్నారు సీన్స్కి, ఇవన్నీ మాకు కూడా పెద్ద లెర్నింగ్ యాజ్ ఆర్టిస్ట్. ఆయన సినిమాలో ఎలా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు కదా. అలాగే ఉంటారు, చాలా జోవియల్ అండి, చాలా జోవియల్. ఆయన ఒక్కసారి క్యారవాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ క్యారవాన్కి వెళ్ళారండి. ఎక్కడే ఉంటాడు, చెట్టు కింద ఉంటాడు, లేదా డైరెక్టర్తో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. ఎలా జరుగుతుంది, ఏం చేస్తాం, ఇంకోటి ఏం చేద్దాం, ఇదేదో బాగుంది చూడు ఇక్కడ, ఇది పెడతా, ఇవన్నీ. అంటే ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా, ఒక అసిస్టెంట్ కెమెరామెన్ లాగా ఎప్పుడు మనతో పాటు పరిగెడుతూనే ఉంటాడు. అది చాలా హ్యాపీ. ఇందులో కొంచెం సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారండి. బట్ వాళ్ళు నిజంగా సీనియర్ అనేది ఎప్పుడూ చూపించలేదు, ప్రదర్శించలేదు. మేము కొత్త వాళ్ళు ఎలా పరిగెడతామో వాళ్ళు కూడా అలాగే. ఇప్పుడు సమ్మెట గాంధీ గారు కానివ్వండి, రాజేశ్వరి గారు కానివ్వండి, మణిచందన్ గారు కానివ్వండి, సాయి శ్రీనివాస్ గారు, రమ్య పౌండూరి, వీళ్ళంతా ఆల్రెడీ చేసిన వాళ్ళే. వాళ్ళకి సినిమా ఆల్రెడీ తెలుసు అందరికీ. బట్ వాళ్ళు కూడా మాతో పాటే తెలియదు, అంటే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం అన్నట్టుగానే పరిగెత్తారు. అది మాకు అందరికి కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్తారు? మీ సినిమా ఎందుకు చూడాలంటారు? ఎందుకు చూడాలి అదే అండి, ఒక పాండమిక్ వచ్చినప్పుడు జనాలు ఎలా అప్పటిదాకా మన అనుకునే వాళ్ళు కూడా, ఇప్పుడు మనం అని నా ఫ్రెండ్ అని లేకపోతే మన అనుకునే వాళ్ళు కూడా ఒక పాండమిక్ వచ్చినప్పుడు ఒకటి విషయం జరిగినప్పుడు అప్పుడు కానీ అసలు మన అనేది ఎవరు అనేది తెలియదు. నిర్దాక్షిణ్యంగా మన కరోనా టైంలో మన అనుకున్నాను కూడా కరోనా వస్తే తీసి పక్కూర్లో అవతలు ఎత్తేసిరు, లేదా ఊరు బయట పడేసిరు. సో అలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు మనుషులు ఎలా బిహేవ్ చేయాలి, ప్యానిక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఎలా బిహేవ్ చేయాలి, ఫస్ట్ మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పడానికి ఈ సినిమా అండి. ఎందుకంటే ఈ టైంలో మనం చాలా దగ్గరగా చూసిన విషయం అది. ఎస్ రియల్లీ. ఎందుకంటే చాలా విషయాల గురించి అందరికీ తెలుసు, కానీ అది ఎంత లోతు వరకు ఉందనేది అది పసిగట్టలేము. సో అట్లాంటి స్టడీస్ అన్నీ చేసి అట్లాంటి కొన్ని నిజ జీవిత కథలు కూడా చూసి రియల్ లైఫ్ స్టోరీలో ఇలా జరిగిందనేసి ఆయన తెలుసుకొని ఈ సినిమాని అయితే తెరకెక్కించారు శేఖర్ గారు. సో సర్కార్ నౌకరీ మూవీ మంచి హిట్ అవ్వాలనేసి ఏబిఎన్ తరపు నుండి కోరుకుంటున్నాము. మీరు చాలా మంచిగా ప్రమోషన్స్ చేసుకొని ఇంకా ఈ మూవీని జనాలకు చేరే వరకు కూడా చేరవేయాలి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ఏబిఎన్.